ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ పాల్గొని జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఎక్కల తులసిరావు, టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ప్రకటించిందని, ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని అన్నారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो महात्मा गांधी की, बोलो महात्मा गांधी की। अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जाहे तब मागे तब जय गाथा, जन गण मंगलदायक जय हे
బోలో స్వతంత్ర భారత్ జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా ఈసారి మనం రోజు తల్లిగా మనం ఆ రోజు వాళ్ళ త్యాగాలతో కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. రోజు రాజకీయాల్లో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలలో ఉన్నా కూడా మనం కూడా సమాజం కోసం కానీ సమాజం సేవల కోసం ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే అలాంటి వెళ్ళాలి అందరూ కలుపుకోవాలి అందరూ కూడా సంతోషంగా మనం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం చూసుకుంటున్న వల్ల అనేక పథకాలు కూడా ఏదైతే మనం ప్రాజెక్ట్ చేశారో ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆగస్టు సందర్భంగా ఈరోజు మహిళలు కూడా యూనియన్ లాంచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కింద మన రాష్ట్రంలో ఏ మూలకైనా కూడా జరుగుతుందా ఈరోజు దానికోసం 19 కోట్ల రూపాయలు జిల్లాకి దగ్గర 7 మంత్రుల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిపి చేశారు. ఏదంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్లో మనం మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనం ఎలక్షన్ ముందు చెప్పాము. తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పాము. దాని మీద ఎక్కడెక్కడ జిల్లాలు చేయాలి అనేది రోజు ఆ కమిటీ వచ్చే నెల 15వ తారీఖు లోపల దాన్ని సమర్పించారు వాళ్ళు. కాబట్టి మనకు వచ్చే లోపలికి మార్కాపురం సపరేట్ జిల్లా, కందుకూరు కూడా జిల్లాగా 2 జిల్లాలు అవుతుంది. ఇక్కడ వచ్చే లోపల కందుకూరుని మన దాంట్లోకి అర్థానికి మన దాంట్లోకి తీసుకొని 5 నియోజకవర్గాలు ఒక జిల్లా. అదేవిధంగా అక్కడ ఉండే కనిగిరి కానీ, మార్కాపురం కానీ, ఎర్రగొండపాలెం కానీ, దర్శి కానీ, ఇంకోటి నెల్లూరు కానీ 5 నియోజకవర్గాలు కానీ ఒక మార్కాపురం జిల్లాగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పోయినసారి గవర్నమెంట్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. జిల్లాలు కూడా అర్థం పర్థం లేకుండా చేశారు. మేము అప్పుడు కూడా అడిగాము, అప్పుడు కూడా పోరాడాము. ఎందుకంటే మార్కాపురం నుంచి నెల్లూరు నుంచి మనం రావాలన్నా ఒక కలెక్టరేట్కి రావాలంటే 160 కిలోమీటర్లు, అదే బస్సులో రావాలంటే 4 గంటల ప్రయాణం జరుగుతూ ఉంది. ఇక్కడికి రాగానే అధికారులు లేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి అంటే ఇబ్బంది వచ్చే పరిస్థితి. ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. వాళ్ళకి ఇది 40 కిలోమీటర్ల సరౌండింగ్లో కలెక్టరు అధికారులు మొత్తం ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందులు కానీ అన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయని ఆ రోజు కూడా చెప్పాం. కాకపోతే ఆ జగన్ రెడ్డి అప్పుడు పట్టించుకోవాలా. ఈరోజు మన పార్టీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 33 జిల్లాల వరకు ఈరోజు మనకు కూడా రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. పరిపాలనా విధానం కూడా దగ్గర చిన్నదవుతుందని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే 33 కలెక్టరేట్లు వస్తాయి, తర్వాత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మళ్ళీ ఆర్డినెన్స్ సిస్టమ్ అంతా రెడీ ఉంది. కాబట్టి మనకి ఎప్పుడైతే కంపాక్ట్ అవుతుందో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీగా అవుతుంది. మనకు కూడా 5 నియోజకవర్గాల్లో మళ్ళీ ఈ కలెక్టర్లు కానీ ఎంత కూడా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి పనులు ఈజీగా అవుతాయి. అదేవిధంగా సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఆ సమస్యలు కూడా తొందరగా సార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ మంత్ 15 లోపల ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసి ఫస్ట్ జిల్లాలు చేస్తారు. తర్వాత మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే విలేజెస్ ఏదన్నా మనకి బైఫర్కేట్ చేసి ఉన్నాయా, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో మనకి చేయడం చేస్తాం. ఒకసారి నిలబడి